హంద్రినీవా కాలువ రెండో దశ లైనింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఆగస్టు 15 తర్వాత నీటిని విడుదల చేయడానికి శరవేగంగా పనులు సాగుతున్నాయి. లైనింగ్ వేయడానికి అడ్డంకిగా ఉన్న బండల్ని బ్లాస్ట్ చేస్తూ పనుల్ని వేగంగా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు అంచనాల ప్రకారం రెండో దశలోని లైనింగ్ పనులు పూర్తి చేస్తామంటున్న హంద్రినీవా ప్రాజెక్టు ఎస్ఈ రాజస్వరూప్ కుమార్తో ముఖాముఖి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు నాయుడు హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే 3,650 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువ వెడల్పు పనులు పూర్తయ్యి ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జీడిపల్లి జలాశయంలో నీరు చేరుతూ ఉంది. రెండో దశలో ఏదైతే జీడిపల్లి జలాశయం నుంచి 216 కిలోమీటర్ వద్ద నుంచి 400 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు కూడా ప్రభుత్వము ఆదేశించింది. ఈ పనులు 99% పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఎస్సీ రాజా స్వరూప్ కుమార్ మనతో ఉన్నారు. సార్, లైనింగ్ పనులకు ప్రభుత్వం ఇచ్చిన గడువులో పూర్తవుతుందా? సార్, లైనింగ్ పనులకు మనకు ప్రభుత్వము 15/8 లోపల కంప్లీట్ చేయమని చెప్పి అడగడం జరిగినది. దీనిలో భాగంగా ఇప్పటికే మనకు దాదాపుగా 80% లైనింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. మనకు ఇచ్చిన గడువు 15వ తారీఖు లోపల లైనింగ్ను కంప్లీట్ చేస్తాము. అంటే జీడిపల్లి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుండి ఆగస్టు 15 తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం నీళ్లు డేట్ ఫిక్స్ చేసుకొని నీళ్లు వదిలి అట్లాగే 400 కిలోమీటర్ దాకా తీసుకెళ్లి పీబీసీ కెనాల్కి ఇస్తూ అట్లనే కుప్పంకు కూడా నీళ్లు తీసుకొని వెళ్తాం. మధ్యలో మడసిరా బ్రాంచ్ కెనాల్కు నీళ్లు ఇస్తూ జీడిపల్లి రిజర్వాయర్ను నింపుతాం. అలాగే మారాల రిజర్వాయర్ను నింపుతాం. అలాగే చెర్లపల్లి రిజర్వాయర్ను నింపుతాం. అది ఫేజ్ 1లో ఈ నెల 17వ తారీఖున ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్విచ్ ఆన్ చేసి నీళ్లను వదలడం జరిగినది. ఆ నీళ్లు 17వ తారీఖున వదిలితే అనంతపురం జిల్లాలోకి 22వ తారీఖున ఎంటర్ అయినాయి. 24వ తారీఖు జీడిపల్లికి ఎంటర్ అయినాయి. మామూలుగా అక్కడ స్విచ్ ఆన్ చేస్తే మనకు రావడానికి 10-11 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం 17వ తారీఖున వదిలితే 24వ తారీఖున వచ్చాయి. అంటే దాదాపుగా 6 రోజుల లోపల నీళ్ళు వచ్చేసాయి మనకు. జీడిపల్లిని మేము యాక్చువల్గా మా కలెక్షన్స్ ప్రకారం 6 రోజుల్లో నింపాలనుకుంటున్నాం. కానీ 29వ తారీఖు మనకు నీళ్లు నిండిపోతూ ఉన్నాయి. నిండిన తర్వాత జీడిపల్లి నుండి పిఏబిఆర్కు నీళ్ళు ఇవ్వవలసిందిగా మాకు ఆజ్ఞాపించడం జరిగినది. సో దాన్ని ఇచ్చుకుంటూ పిఏబిఆర్ కెనాల్ 15వ తారీఖు ఇచ్చుకుంటూ బ్యాలెన్స్ నీళ్ళు ఏమైతే ఉన్నాయో 1.7 - 5.5 టీఎంసీ ఏమైతే నీళ్ళు ఉన్నాయో దాన్ని నింపేసి అక్కడి నుండి జీడిపల్లి నింపిన తర్వాత పిఏబిఆర్ డ్యామ్ను నింపిన తర్వాత మనం నీళ్లను ఇక్కడికి వదలడం జరుగుతుంది. తొలి దశలో పనులు అంటే మట్టి పనులు ఏదైతే కాలువ వెడల్పు చేసే పనులు పూర్తి అయిన తర్వాత ఎన్ని క్యూసెక్ల నీళ్లు శ్రీశైలం జలాశయం నుంచి జీడిపల్లికి చేరుతున్నాయి? 80 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్వర్క్ క్వాంటిటీ వైడనింగ్లో తీయడం జరిగినది. దాదాపుగా మనం ఇప్పటిదాకా మ్యాక్సిమం నీళ్ళు అంటే రైట్ ఫ్రమ్ ద హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు ఇస్తున్నప్పటి నుండి మొన్నటి దాకా 2,000 క్యూసెక్స్ మాత్రమే తీసుకోగలిగాము. ఇప్పుడు మనం దానిని 3,850 క్యూసెక్స్ల నీటిని తీసుకోబోతున్నాము. మల్యాల దగ్గర మొత్తం 12 పంపులు ఉన్నాయి. అక్కడ ఎన్ని పంపులు రన్ అవుతున్నాయి? రాగులపాడు దగ్గర ఎన్ని పంపులు మనకు పంపింగ్ చేస్తున్నాయి జీడిపల్లికి? రాగులపాడులో మనం ఇప్పటిదాకా 5 పంపులను మాత్రమే ఆన్ చేస్తూ ఆ రోజు అవసరమైతే ఒక 3 గంటలు పెట్టుకొని తీసేవాళ్ళము. ఈరోజు 8 పంపులను ఆన్ చేసి పెట్టాం మనము. అంటే 5 పంపులకు మనము దాదాపుగా 1,200 నుండి 1,300 క్యూసెక్స్ తీసుకునే వాళ్ళము. ఈరోజు మేము 2,000 క్యూసెక్స్ నీళ్లను తీసుకెళ్లి జీడిపల్లిలో కలుపుతున్నాము. ఇది కూడా ఒక గొప్పగా రికార్డుల మీద రికార్డులు సృష్టించబోతున్నాం మేము. తొలి దశ పూర్తి అయిపోయింది. నీరు కూడా జీడిపల్లి జలాశయానికి వచ్చింది. రెండో దశ పనులు ఏవైతే లైనింగ్ పనులు ఉన్నాయో ప్రభుత్వము ఎప్పటిదాకా దీన్ని గడువు పెట్టింది? ఈ పనులు ఎప్పుడు దాకా పూర్తి కావాల్సింది? తొలి దశ 100% సక్సెస్ అయిపోయాం మేము. రెండవ దశకు కూడా మాకు ఒక దిశ నిర్దేశించారు. 15 ఆగస్టుకు టైం లైన్ ఇచ్చారు. 15 ఆగస్టు లోపల మేము ఖచ్చితంగా కెనాల్ క్రాస్ సెక్షన్ కంప్లీట్ చేస్తాం, లైనింగ్ కంప్లీట్ చేస్తాం. అలాగే మా షార్ట్ క్రీటింగ్ కూడా కంప్లీట్ చేసి కిందికి నీళ్లు తీసుకుపోయి అన్నీ ఫీడింగ్ చేసి ఆన్లైన్ ట్యాంక్స్ అన్నింటినీ నింపి తర్వాత కిందికి ఎక్కడెక్కడ ఇవ్వాలో అన్ని విలేజ్కు మన చెరువులకు మనకు దాదాపుగా 168 చెరువులను నింపాల్సి వస్తుంది. అన్ని చెరువులకు ఒక్కసారి కాదు 2 సార్లు కూడా మేము నీళ్ళు ఇవ్వగలం. ఈసారి లైనింగ్ పూర్తయిన కెనాల్కు ఎప్పుడు నీటిని విడుదల చేయడానికి ఏదన్నా తేదీ నిర్ణయమైందా? ఈ గారికి చెప్పడం జరిగినది. ఆయన పై అధికారులతో మాట్లాడి మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టులో 15 తర్వాత డైరెక్షన్స్ ప్రకారం
నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. ఈ లైనింగ్ పని సంబంధించి ఎక్కడెక్కడ పూర్తి అయింది సార్? మాకు లైనింగ్లో ఎలా ఉందంటే ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5 400 కిలోమీటర్ వరకు ఉన్నాయి. ఈ 400 కిలోమీటర్లు 5 ప్యాకేజీల్లో ప్రతి చోట పని చాలా పురోగతిలో ఉంది. ఎట్లయితే మాకు బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్లో లైనింగ్ ఫాస్ట్గా చేస్తున్నాం. ఎందుకంటే కాంక్రీట్ లైనింగ్ నిలబడుతుంది. అదే 1-to-1 లైనింగ్ చేయలేం, కాంక్రీట్ నిలబడదు. అందుకని స్పెషల్ పర్మిషన్ తీసుకొని మేము SFRC స్టీల్ ఫైబర్ రెయిన్ఫోర్స్ కాంక్రీట్ దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. దాని వలన మాకు పని స్పీడ్గా జరగడమే కాకుండా ఏరియా కూడా కవర్ ఇది అవుతుంది. దాదాపుగా మనము ఈరోజు ఫేజ్ 1 తీసేస్తే ఫేజ్ 2లో ఈ రోజుకు 355 ప్రొక్లైన్లు ఉన్నాయి. దాదాపుగా 66 పేవర్లు మనం చూస్తున్నాం కదా. అలాంటి పేవర్లు 66 జీరో నుండి పుంగనూరు బ్రాంచ్ వరకు మనకు 66 పేవర్లు ఉన్నాయి. 26 బ్యాచింగ్ ప్లాంట్లు ఉన్నాయి. 34 షార్ట్ రీడింగ్ మెషినరీస్ ఉన్నాయి. చాలా ఫాస్ట్గా ఇవన్నీ అసలు మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో దొరకవు. ముంబై కానీ ఢిల్లీ కానీ అక్కడ నుండి అన్నీ తెప్పించుకొని యుద్ధ ప్రాతిపదిక మీద పనులు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇది అంటే రెండో దశలో లైనింగ్ పూర్తయిన కెనాల్కు జీడిపల్లి నుంచి ఆగస్టు 15వ తేదీ తర్వాత నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి ఇంకా ఏ తేదీన నీటిని విడుదల చేస్తారో అది ఇంకా నిర్ణయం జరగలేదు. ఈ పనులు పూర్తి దాదాపు 90% వరకు పనులు పూర్తయ్యాయని, 2 టన్నెళ్లలో మాత్రము కొంత పనులు మిగులుతాయని, అవి కూడా వచ్చే ఏడాది అంటే కెనాల్లో వాటరు ఆగిపోయిన తర్వాత వచ్చే ఏడాది ఆ పనులు పూర్తి చేస్తామని HNSS SC స్వరూప్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా HNSS ప్రాజెక్ట్ నుంచి.